నందమూరి బాలకృష్ణ, చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే కొణిదెల శివశంకర వరప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటివన్నీ కూడా కొద్దిగా బ్రాండ్ ఇవి. ఆ పేరు చెప్తే ఎవరికైనా సరే ఒక ఊపు వస్తుంది. అయితే వివాదాల అంశంలో కూడా బాలకృష్ణ గారి పేరు చాలా ఎక్కువ వినిపిస్తుంటుంది. సరే, ఆయనకి కల్మషం లేని మనిషి అంటారు, ఏదో మనసులో దాచుకుని మాట్లాడడం కాదు, ఆ ఫ్లోలో ఏదొస్తే అది మాట్లాడేసే మెంటాలిటీ ఉన్న వ్యక్తి అని. బాలయ్య అంటే ఒక మాస్టర్. ఆయన వ్యవహార శైలి కూడా అలాగే ఉంటుంది. ప్రేమ వచ్చినా అలాగే మాట్లాడతారు, కోపం వచ్చినా అలాగే మాట్లాడతారు. అంటే బాలకృష్ణ గారు చిరంజీవి గారి మీద వచ్చిన అంశం అసెంబ్లీ సాక్షిగా గతంలో మనం చూసాం. అది సోషల్ మీడియాను షేక్ చేసింది. బాలకృష్ణ గారికి అసలు విలువ లేదు, మెగా ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్ అంటే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ పేరు రాకపోయినా సరే చిరంజీవి గారిది వీళ్ళందరినీ అన్నారు అంటే ఎవడాడు అన్నవాడు, ఎవడు గొప్ప, ఎవడు చేశాడు, అది ఇది అన్నారంటే ఇదేంటి కనీసం విలువ లేకుండా ఉన్నది. అన్స్టాపుల్లో పవన్ కళ్యాణ్ గారు అలాగే బాలకృష్ణ గారు ఎంతో సరదాగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా కలిసి ఇంతటి ఘన విజయానికి ప్రధాన కారణంలో ఒక పార్ట్ అయ్యారు, మెయిన్ పార్ట్ అయ్యారని కూడా అని చెప్పి చాలా ఎక్కువగా జరిగిన ప్రచారం. వాస్తవం కూడా అదే కదా జరిగింది. అదేముంది, మాట్లాడుకోవడం కాదు కదా, చేతల్లో కూడా అదే చూపించారు. 164 సీట్లు రావడానికి కూడా పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం. మరి అలాంటిది చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారు అన్నయ్యని ఈ రకంగా అసెంబ్లీలో ఎవడన్నాడు, ఆ రకంగా అంటే ఈయన అన్నాడు, ఏ ఉద్దేశంతో అన్నాడు, ఏ ఉద్దేశంతో అనలేదు అన్నదని అది అయిపోయింది, జరిగిపోయిన గతం. అయితే దాన్ని చిలవల పలవలగా చేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియా మాత్రం వైరల్ చేసింది. వైఎస్ఆర్సీపీకి అది ఒక అస్త్రంలా కూడా అయింది. అయితే దీని మీద ఒక్కరు కూడా మాట్లాడలేదు గతంలోనే, అందరూ సైలెంట్ అయిపోయారు. చిరంజీవి గారు రిప్లై ఇచ్చారు దీనికి సంబంధించి, ఆయన మమ్మల్ని బాగానే చూశారని అయిపోయింది. తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన నుంచి కానీ దీన్ని స్పందించలేదు. అంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి కూటమిలో ఉన్న వాళ్ళు అడుగులు వేస్తున్నారన్న దానికి ప్రత్యక్ష నిదర్శనం ఆ రోజు జరిగిన సంఘటన. చాలా అంశాలు వస్తున్నాయి కానీ ఎవరో టంగ్ స్లిప్ అవ్వట్లేదు వీటి మీద. వాళ్ళు ఎవరు మమ్మల్ని అన్నానికి, బాలకృష్ణ ఎందుకు అంటాడు చిరంజీవిని, చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు దీని మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, ఆవేదన వ్యక్తం చేశారు, ఏదో చేయాలని ఆలోచన చేశారు. అయినా సరే ఆపారు. జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ దీని మీద ఒక్క మాట కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. సరే, ఎవరైనా మాట్లాడారేమో, అఫీషియల్గా అయితే లేదు, అన్అఫీషియల్గా చాలామంది అభిమానులు ఉంటే మాట్లాడవచ్చు, అలా అనకూడదు అని. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి బాలకృష్ణ గారు షాక్ ఇచ్చారు అని చెప్పి వస్తున్న బ్రేకింగ్ నేపథ్యం. పవన్ను తమ్ముడు అన్న బాలయ్య. ఇటీవల అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలను తప్పుపట్టిన వైసీపీ చిరంజీవిని అవమానించారని నానా రాద్ధాంతం. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలను వక్రీకరించిన వైసీపీ అంటూ ప్రచారం. బాలకృష్ణను పల్లెత్తి మాట అనని పవన్ కళ్యాణ్. పవన్ తీరుపై వైసీపీ తీవ్ర విమర్శలు. వైసీపీ విమర్శలకు బాలకృష్ణ చెక్ పెట్టారు అని. ఏం చెక్ పెట్టారు? హిందూపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ని తమ్ముడన్న బాలకృష్ణ, తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాలకృష్ణ కామెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్న జనసైనికులు. మెగా అభిమానుల కోపాన్ని కూల్చేసిన బాలకృష్ణ అంటూ వస్తున్న వాసన. ఆయన ఏమన్నాడు ఒకసారి విందాం, ప్లే చేయండి అమ్మా అది. సౌండ్. రైట్, ఇది బాలకృష్ణ గారు అన్నారు, అది వాయిస్ లోలో ఉన్నట్టున్నది. బాలకృష్ణ గారు అన్న మాటలు ఏంటంటే, పనులకు సంస్థాపనలకు ప్రోత్సాహాలకి ఇస్తూ ఆయన పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ఏపీ సర్వేగంగా అభివృద్ధి చెందుతుంది, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని చెప్పి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకి ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా షేక్ అయింది. ఓ హర్షధ్వానాలతోటి అందరికీ కూడా ఈ ఒక మాట చాలు. ఎప్పుడన్నా ఏదన్నా వివాదం వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఒక మాట అన్నారనుకోండి, నేను అనలేదు, అరే దానికే ఉంది, ఆయన బాధపడ్డా, ఓకే సారీ క్షమించండి అంటే అయిపోయింది. అప్పుడు ఇలాంటివి ఏవి వాయిస్లు రాలేదు కాబట్టి అందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సందర్భం అయితే నిజమే. కానీ లేటుగా అయినా సరే బాలయ్య ఘాటుగా లేటెస్ట్గా అదిరిపోయే డైలాగ్ కొట్టి అందరు మనల్ని చూరగొన్నాడని. ఇక టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ హర్షధ్వానాలు చేశారు. బాలకృష్ణ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బాలకృష్ణ అసెంబ్లీలో సైతం
చిరంజీవిని తక్కువ చేసి మాట్లాడలేదు, ఆయన తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు, ఎవరు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి అప్పట్లో లెక్క చేయలేదని అర్థం వచ్చేలా మాట్లాడారు, దానికి ప్రత్యర్థులు వక్ర భాష్యం చెప్పారు. అయితే ఈ విషయంలో బాలకృష్ణను క్షమాపణ కోరాలన్న మెగా అభిమానులు కోరారు, కానీ అటువంటిది ఏమీ చేయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని తమ్ముడు అని సంబోధించడం ద్వారా మెగా అభిమానులను ఒక్కసారిగా శాంతపరిచిన నందమూరి బాలకృష్ణ. ఎప్పుడు ఏ టైంలో ఎవరు ఏ రకంగా మాట్లాడతారో, ఎప్పుడు ఏ టైంలో వాళ్ళని ఏదైతే ఆగ్రహంతో ఉన్నవాళ్ళో లేకపోతే ఏదైతే ఆవేదనతో ఉన్నవాళ్ళో వాళ్ళు ఏ రకంగా కూల్ చేయాలన్నది వీళ్ళకి బాగా తెలుసు అని. లేట్ అయినా సరే లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ నా తమ్ముడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం బావగారు తమ్ముడు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు అని చెప్పి ఆయన మాటలు మాట్లాడినది ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా చక్కర్లు కొడుతున్న పరిస్థితి. సో ఇది ముందే వస్తే బాగున్ను. బాలకృష్ణ ఏమి కల్మషం లేని మనిషిలే, చిన్నపిల్లాడు మనస్తత్వం, ఆయన ఏదో అప్పట్లో అని ఉంటాడు. మరి ఇది తెలిసే అప్పట్లో సైలెంట్ అయ్యారేమో పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే వేరే నాయకులు అందరూ కానీ. ప్లే చేయనమ్మా. అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి ఇది ఈ ఒక్క మాట స్టేడియం దద్దరిల్లిపోయింది. సరే వాళ్ళ అంటే దీన్ని పెట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఎవరైనా ఒకవేళ అనుకోని విధంగా ఏదైనా మాట తుల్లినా దాన్ని ఆచి తూచి జాగ్రత్తగా ఎటువంటి విభేదాలు లేకుండా అన్స్టాపబుల్గా ముందుకు సాగే విధంగా కూటమి ఉంటుందన్నానికి ఇది ఒక నిదర్శనం అని. ఇన్ని రోజుల తర్వాత కూడా బాలకృష్ణ గారి వ్యాఖ్యలు మాట్లాడడం లేకపోతే ఈ ప్రసంగం చేయడంతో ఇప్పుడు ఈ వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తున్నాను. నాకు తెలిసి ఇది లేటెస్ట్ది కూడా కాదేమో. అయినా సరే ఎప్పుడుది ఏంటి అన్నది కాదు, ఇప్పుడు ఎందుకు వచ్చిందో సడన్గా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నది సోషల్ మీడియా. తీసుకురావడం, దీని మీద పెద్ద వార్తలు ప్రచురించడం, ఈ రకంగా చేస్తున్న నేపథ్యం. బాలకృష్ణ గారికి మంత్రి పదవిని కూడా మొన్న మధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరి ఆ నేపథ్యంలో భాగంగా ఇదేమైనా వీడియో వస్తుందా? బాలకృష్ణ గారు వాళ్ళ ఫ్యాన్స్ కోరుకున్నారు, ఈయన ఎప్పుడు కోరుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే అల్లుడు నెంబర్ 2లో ఉన్నారు, అంటే తెలుగుదేశం పార్టీ పరంగా నేను చెప్తున్నాను. మళ్ళీ దీంట్లో వేరే విభేదాలు అదేంటి నెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారు అంటే నేను ఆ విషయంలోకి వెళ్ళలేదు. అబ్బాయి కాబట్టి, ఆయన వారసుడు కాబట్టి తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 లోకేష్ గారే. అల్లుడు సీఎం స్థాయి పొజిషన్లో ఉన్నారు, ఓ పక్క బావగారు సీఎంగా ఉన్నారు. ఇంకా ఈయన మళ్ళీ మంత్రి పదవి అడుగో ఇంకోటి అడిగి అని చేసేలా కాదు. ఆయనంత మంత్రి పదవి తీసుకుని ఆ శాఖల మీద పట్టు సంపాదించి ఆ శాఖల మీద రివ్యూలు చేసి ఆ శాఖలను అద్భుతంగా తీర్చిదిద్ది అంత ఆ ఇంట్రెస్ట్ కూడా బాలకృష్ణ గారికి ఉన్నట్టుగా ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే ఆయనకి అవసరం లేదు ఇలాంటివి అన్నట్టుగానే ఆయన ఉంటాడేమో. ఆయన గెలాలనుకున్నాడు, గెలిచాడు, ఎమ్మెల్యే అయ్యాడు. అంతకు మించి మంత్రి అయిపోయి ఏదో చేద్దామనే ఆలోచన ఏం కాదు. ఏదైనప్పటికీ కూడా పవన్ నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్న మాట ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సో దీంతో చిరంజీవి గారి మీద ఆయనకు ఉన్నదంతా కూడా అంత కామప్ అయిపోయింది. వాళ్ళు కూడా ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు. సో చిరంజీవి గారి తమ్ముడు అనిలా ఉంటే ఆయన ఏమవుతాడు? పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు అంటే చిరంజీవి గారి సోదరుడే కదా. ఇంక ముగ్గురు అన్నదమ్ములు కథలా ఉంటుంది అన్నమాట ఇది ఫ్యూచర్లోని. ఇలాగే ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సరే ఎప్పుడైనా దొరకపోతారా అని చెప్పి ఇంకొకరు కోరుకుంటారు. నెక్స్ట్ ఇక మన డిబేట్ విషయానికి వస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారండి, ఆయన కొన్ని అంశాల మీద మాట్లాడినంతసేపు బాగానే మాట్లాడతారు. కానీ ఏదన్నా చిన్నది కానీ తేడా వచ్చిందనుకోండి, అక్కడ ఎవరున్నారు ఏంటి అని కూడా చూడడం. కొంతమందిని ఇంట్లో పడుకుని పని చేయకపోతే ఎలాగా అంటున్నారు. స్టీల్ ప్లాంట్ అంశం అనివ్వండి లేకపోతే అధికారులు అవనివ్వండి, ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారా? బయటలోనే కూడా వినిపిస్తాను. ఊరికే జీతాలు ఇస్తారా? ప్రభుత్వ రంగంలోని మిగతా సంస్థలు లాభాల్లో ఉన్నాయి, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాల్లో ఉందని ప్రశ్నలు. బాబు కామెంట్స్పై కార్మికులు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. డైరెక్ట్గానే ఆయన అనడం ఏంటి ఇలాగన్నారని. ఏపీ పరిస్థితిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆందోళన ప్రమాదకరంగా మారిందని ఆవేదన. కాగ్ నివేదికను ప్రస్తావిస్తూ పోస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, మూలధన పెట్టుబడులు తగ్గిపోతున్నాయి, ఏపీ అభివృద్ధిలో
దూసుకుపోతుందని ఎలా ప్రచారం చేస్తారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పవన్ ఫ్యూచర్ పొలిటికల్ ప్లాన్పై విస్తృత చర్చలు జరుగుతున్నాయట. జనసేనకు బలమైన పునాదులు వేసే దిశగా చర్యలు, గోదావరి జిల్లాలను రాజకీయ క్షేత్రంగా మార్చుకునేలా అడుగులు, పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ ప్లాన్గా మారాయా? ఇక వైవి సుబ్బారెడ్డి గారు అరెస్టు తప్పదా అని చెప్పి మరొక వార్త వస్తున్నదండి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా? లడ్డూ కల్తీ కేసులో ఉచ్చు బిగుస్తుందా? విచారణకు పిలిచి అరెస్టు చేస్తారా? ఏపీ పొలిటికల్ సర్కిల్స్లోని రచ్చిది. ఇవే ఇష్యూస్పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్